నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలి అంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడాల. ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడాలి అంటే ఇన్వెస్ట్మెంట్స్, పరిశ్రమలు ఎక్కువ రావాలా. అప్పుడు రాష్ట్రంలో సంపద సృష్టి జరుగుతుంది. ఆ విధంగా సృష్టించిన సంపదని వెల్ఫేర్ స్కీమ్స్తో పంచాలి. ఇది ప్రిన్సిపల్ ఎక్కడైనా సరే. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 20 నెలలుగా ఎన్డీఏ ప్రభుత్వం వారు పరిశ్రమల పెట్టుబడుల కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్న విషయం మనం గతంలో చాలా వీడియోస్లో చర్చించుకున్నాం. అయితే సరే, పరిశ్రమలు వస్తూ ఉన్నాయి. కొన్ని పరిశ్రమలకి డిపెండింగ్ ఆన్ దైర్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఒక పరిశ్రమలకి ఒక పాలసీ ఉంటుంది కాబట్టి ఆ పాలసీ ప్రకారంగా ఏ కేటగిరీ ఆఫ్ ఇండస్ట్రీకి ఏ రేట్లో ల్యాండ్ అలాట్ చేయాలనేది గవర్నమెంట్ పాలసీ డెసిషన్ అలాట్మెంట్ చేస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో పరిశ్రమలకి ల్యాండ్ తక్కువ రేటుకి ఇవ్వటం అన్న అంశం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఈయన గురుమూర్తి అనగానే ఇంకొద్దిగా వివరణ కోసం, గతంలో జగన్ రెడ్డి గారు పాదయాత్ర చేసిన సందర్భంలో ఆయనకి ఫిజియోథెరపిస్ట్గా ఆయన్ని వెంటే ఉండి ఫిజియోథెరపిస్ట్గా సేవలు అందించారు. ఆ సేవలకి గుర్తింపుగా ఆయన వైఎస్ఆర్సీపీ ఎంపీ అయ్యారు. ఇప్పుడు ఆయన హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆశ్చర్యకరమైన అంశం, వాస్తవం ఏంటంటే హైకోర్టు వాళ్ళు తీవ్రంగా మందలించి అక్షంతలు వేశారు, ఘాటుగా స్పందించారు ఆయన వేసిన పిటిషన్ మీద. అయితే ఈ వీడియోలో అసలు ఏం జరిగింది, పరిశ్రమలకి ల్యాండులు ఇవ్వాలా వద్దా, మరి ఇచ్చినందువల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు మంట, ఎందుకు అభివృద్ధిని అడ్డుకుంటుంది అన్న అంశాలు ఈ వీడియోలో మనం విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రైవేటు సంస్థలకు భూ కేటాయింపులు అక్రమం, వాటిని రద్దు చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ, ఆయన పేరు మధ్యల గురుమూర్తి, హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బహిరంగంగా వేలం నిర్వహించకుండా ఈ భూముల కేటాయింపు జరుగుతూ ఉందని చెప్పి ఆయా సంస్థల పేర్లతో రిజిస్ట్రేషన్లు జరపకుండా వెంటనే ఆపేయాలని చెప్పి ఆయన ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఏపీఐఐసి, సత్వా డెవలపర్స్, రహేజా ఐస్పేస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, వీళ్ళందరినీ కూడా ఇందులో ప్రతివాదులుగా చేర్చారు ఈ ఎంపీ గురుమూర్తి. చంద్రబాబు నాయుడు గారు 2024లో ముఖ్యమంత్రి అయిన తర్వాత విశాఖపట్నంలో ప్రైవేటు సంస్థలకి, ఐటీ కంపెనీలకి భూములు కేటాయించారు. నూతన ఐటీ పాలసీలో భాగంగా, అంటే ల్యాండ్ ఫర్ జాబ్స్, ఉద్యోగాల కోసం భూమి అనే పేరుతో ఈ కేటాయింపులు జరిగినాయి. ఫర్ ఎగ్జాంపుల్, టీసీఎస్ కంపెనీకి 21 ఎకరాలు, ఎకరం 99 పైసలు చొప్పున లీజుకి ఇచ్చారు. దానికి బదులుగా టీసీఎస్ వాళ్ళు డెవలప్మెంట్ సెంటర్ పెట్టి 12,000 ఐటీ ఉద్యోగాలు కమిట్మెంట్, 12,000 ఐటీ ఎంప్లాయ్మెంట్ జనరేషన్. నెక్స్ట్, గూగుల్ డేటా సెంటర్ 600 ఎకరాలు రాయితీ ధరకిచ్చారు. దాని ద్వారా 1,00,000 కోట్ల పెట్టుబడి విశాఖపట్నానికి వస్తుంది. అక్కడ కూడా వేల సంఖ్యలో ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభించబోతుంది. మూడోది, కాంగ్నిజెంట్కి కూడా ఎకరా 99 పైసల చొప్పున 22 ఎకరాలు ఇచ్చారు. వీళ్ళు కూడా 8,000కి పైగా ఉద్యోగాల ఎంప్లాయ్మెంట్ ఇవ్వబోతున్నారు. ఇక నాలుగోది, సత్వా గ్రూప్ ఎకరా 1.5 కోటి 30 ఎకరాలు కేటాయించారు. ఇట్లా ఇంకా చాలా కంపెనీలకి భూములు ఇచ్చారు. కొన్నిటికి ఎక్కువ రాయితీలు ఇచ్చారు, కొన్నిటికి తక్కువ రాయితీలు ఇచ్చారు, డిపెండింగ్ ఆన్ ద పాలసీ. అయితే అంటే వాళ్ళు కల్పించే ఉద్యోగాల సంఖ్యను బట్టి కొన్నిటికి మార్కెట్ ధరకి, కొన్నిటికి తక్కువ ధరకి ఈ కంపెనీలు ఏర్పాటైతే రాబోయే 3 ఏళ్లలో విశాఖపట్నంలో 1,00,000కి పైగా ఐటీ ఉద్యోగాలు వస్తాయి. దీని మూలంగా విశాఖ సిటీ ఏ విధంగా డెవలప్ అవుతుంది, రాష్ట్రానికి ఆదాయం ఎంత భారీగా పెరుగుతుంది. మరి ఈ భూముల కేటాయింపు అక్రమం, ఈ భూముల కేటాయింపుని రద్దు చేయాలని చెప్పి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఒకప్పుడు ఫిజియోథెరపిస్ట్గా పనిచేసిన ఇప్పటి ఎంపీ గురుమూర్తి పిటిషన్ దాఖలు చేశారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కర్మ ఏంటో కానీ ఈ రాష్ట్రం విడిపోయిన దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం పాలిట విలన్గా మారింది. చంద్రబాబు అధికారంలో వచ్చిన తొలి రోజుల్లో రాజధానికి వ్యతిరేకంగా అనేక పిటిషన్లు వేశారు. 2014, 2019 ముందు మధ్యలో ప్రపంచ బ్యాంకు
వాళ్ళకి ఫిర్యాదులు చేశారు. ఈ రాజధానికి లోన్లు ఇవ్వొద్దని బలవంతంగా భూములు స్వాధీనం చేసుకుంటున్నారని రకరకాలుగా ఫిర్యాదులు చేశారు. ఇంకొక అంశం, ఇది ముప్పు ప్రాంతం అని ఎన్జిటికి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి ఫిర్యాదులు చేశారు. ఆళ్ళ రామకృష్ణారెడ్డి లాంటి కొంతమంది వ్యక్తులు, ఈ సత్య అని మాజీ ఐఏఎస్ అధికారి, శర్మ లాంటి వాళ్ళతో కూడా కోర్టులో పిటిషన్స్ వేయించారు, హైకోర్టులో. ఇవన్నీ గతంలో రాజధాని మీద చిమ్మిన విషం. రాజధాని పనులు జాప్యం చేశారు అప్పట్లో. ఎప్పుడో ఒక 3 ఏళ్ల తర్వాత, 4 ఏళ్ల తర్వాత రాజధాని పనులు మళ్ళీ పునఃప్రారంభమైనవి. ఆ తర్వాత జగన్ రెడ్డి గారు ఏమయ్యారో మనం అందరం చూసాం. 3 రాజధానులు 3 ముక్కలాట అయితే ప్రజలు తీర్పిచ్చారు ఆయనకి. ఆయన సీఎం అయ్యాక ఆంధ్రప్రదేశ్కి వచ్చిన పరిశ్రమలు అన్నిటినీ కూడా జగన్ రెడ్డి గారు తరిమేసే ప్రయత్నం చేశారు. ఇది వాస్తవం. అది అమర్ రాజా బ్యాటరీస్ వెళ్ళిపోయి తెలంగాణలో పెట్టుకున్నారు. జాకీ, లులు గ్రూప్, మైక్రోమాక్స్, ట్రైటాన్, ఫ్రాంక్లిన్ టెంప్లేటన్ విద్యుత్ ఒప్పందాలు ఏకపక్షంగా రద్దు చేశారు. అప్పట్లో వద్దని చెప్పినా కూడా వినకుండా ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ని జాతీయంగా, అంతర్జాతీయంగా దెబ్బతీశారు. కంపెనీని వెనక్కి వెళ్ళడం వల్ల జగన్ రెడ్డి గారు పరిపాలించిన కాలంలో. ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఏపీ బ్రాండ్ను బిల్డ్ చేయడంలో సక్సెస్ అయ్యారు. పెట్టుబడులు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్కి ఎవ్వరూ ఊహించని విధంగా విశాఖ గూగుల్ డేటా సెంటర్, అదేవిధంగా అన్నిటికంటే ప్రతిష్టాత్మకమైన పెద్ద పెట్టుబడులు చెప్పవలసి వస్తే అనకాపల్లిలో ఆర్ఎస్ఎల్ మిట్టల్ స్టీల్ ప్లాంట్, భారీ పెట్టుబడులు. బీపీసీఎల్ ఒక భారీ పెట్టుబడి, 1,00,000 కోట్లు పైగా పెట్టుబడులు పెడుతున్నారు. సో ఐటీ కంపెనీలు కూడా ఆంధ్ర మీద కన్నేసినాయి లోపలికి రావడానికి. టీసీఎస్, కాంగ్నిజెంట్ లాంటి చాలా కంపెనీలు వైజాగ్కు వస్తూ ఉన్నాయి. ఉద్యోగాలు బాగా కల్పన జరుగుతూ ఉంది. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పెరుగుతూ ఉంది. ఆ కంపెనీల ద్వారా రాష్ట్రానికి ఆదాయం లభిస్తున్నప్పుడు రాయితీల కింద భూములు ఇస్తే తప్పేంటి అని ఐటీ మంత్రి నారా లోకేష్ గారు చెప్తున్నారు. అయితే ఆయన వాదనలో ఔచిత్యం ఉంది. పారిశ్రామికంగా ఎంతో వెనకబడి ఉన్నటువంటి విభజిత ఆంధ్రప్రదేశ్ వైపు పారిశ్రామికవేత్తలు రావాలి అంటే రాయితీలు ఇవ్వవలసిందే. ఏ ప్రభుత్వం అయినా అదే చేస్తుంది. జగన్ రెడ్డి గారు తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఆయన అదే చేశాడు. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ శివార్లో పోచారంలో ఐటీ కోసం రాయితీ ధరకు 447 ఎకరాలు కేటాయించారు. ఇవాళ అది పెద్ద ఐటీ క్యాంపస్గా డెవలప్ అయింది. అప్పట్లో ఆయన మరి రాయితీ కింద ఇచ్చాడు. అప్పట్లో ఆయన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు సత్యం కంప్యూటర్స్కి హైదరాబాదులో, విశాఖపట్నంలో రాయితీ ధరలకే భూములు ఇచ్చారు. మరి అది ఆయన మర్చిపోయినట్టున్నారు జగన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు కూడా హైదరాబాదులో మైక్రోసాఫ్ట్ కంపెనీకి ఎకరా 50 లక్షలు 42 ఎకరాలు ఇచ్చారు. మరి ఆ విధంగా ఇప్పుడు దానివల్ల ఎన్ని ఉద్యోగ జనరేషన్ వచ్చింది? ప్రతి 100 ఉద్యోగాలకి 20,000 చొప్పున రాయితీ ఇచ్చే విధంగా అప్పట్లో ఒప్పందం చేసుకున్నారు మైక్రోసాఫ్ట్తో. 20,000 రూపాయల రాయితీ ఇచ్చేలా. సో అమెరికా బయట మైక్రోసాఫ్ట్ సంస్థ ఏర్పడిందంటే ఇది ఫస్ట్ మైక్రోసాఫ్ట్ సంస్థ, భారీ సంస్థ. దానివల్ల గ్లోబల్గా ఐటీ హబ్ ఏ విధంగా అయింది హైదరాబాద్ అనేది మనం చూసాం హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో. అయితే ఈ గురుమూర్తి సబ్మిట్ చేసినటువంటి పిటిషను హైకోర్టు తీవ్రంగా మందలించింది. పోటీని తట్టుకొని పెట్టుబడులు రావాలంటే రాయితీలు ఉండాలి. ఏపీని ఐటీ హబ్గా మార్చడానికి ప్రభుత్వం ట్రై చేస్తుంది. ఈ విషయంలో ప్రభుత్వాన్ని కోర్టు వాళ్ళు అడ్డుకోరు. పోటీ ప్రపంచంలో మార్కెట్ ధరకి భూములు ఇస్తాము అని అంటే కంపెనీలు దండం పెట్టి వెళ్ళిపోతాయి. కోర్టు వ్యాఖ్యలు ఇవి. యాజ్ ఇట్ ఈస్గా నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా. పెట్టుబడులు తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. ఈ ప్రచారం కోసం, పబ్లిసిటీ కోసం ఇటువంటి పిటిషన్స్ వెయ్యొద్దు అని చెప్పి హైకోర్టు ధర్మాసనం నిన్న 11 మార్చ్ 2026 వ్యాఖ్యానించింది. ఐటీ పారిశ్రామిక రంగాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రాయితీ మీద భూములు కేటాయిస్తూ ఉంది. ఇది వైసీపీకి నచ్చటంలా ఏదో విధంగా ఈ కేటాయింపులను అడ్డుకొని రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతిని దెబ్బతీయాలా అని కంకణం కట్టుకున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిశ్రమలు వస్తే, ఉద్యోగ కల్పన జరిగితే చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుంది. మరి జగన్ రెడ్డి గారికి రప్ప అనే బ్యాచ్ దొరకదు అనేది వాళ్ళ భయం. కాబట్టి ఇలా ఆటంకాలు సృష్టిస్తున్నారు. ఇప్పుడు ఈ గురుమూర్తి ఎంపీ పిటిషన్ కూడా అలాంటిదే అని చెప్పాలా? జనం వీళ్ళని కొట్టినా కూడా వీళ్ళల్లో మార్పు రావట్లేదు. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవటమే ఏకైక ఎజెండా అని జగన్ రెడ్డి గారు భారీగా పట్టుబట్టినట్టుగా పరిశ్రమలు రానివ్వకుండా ప్రయత్నాలు రకరకాలుగా అప్పటి నుంచి ఇప్పటి వరకు చేస్తూనే ఉన్నారు.
ఆయన హయాంలో పరిశ్రమలకు పారిశ్రామికవేత్తలకు స్థలాలు ఇవ్వలేదు. కానీ ప్రభుత్వ స్థలాలను మాత్రం తాకట్టు పెట్టి, ప్రభుత్వ భవనాలను తాకట్టు పెట్టి రుణాలు తెచ్చేశాడు. అప్పు చేసి పప్పు కూడు తిన్న సందంగా 5 ఏళ్ళు నడిపించారు జగన్ రెడ్డి గారు పాలించిన కాలంలో. ఇప్పుడు రాష్ట్రానికి ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ అవుతూ ఉంటే, మల్టీనేషనల్ కంపెనీలు వస్తూ ఉంటే వాటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే, ఎంపీ వాళ్ళ పార్టీకి చెందిన ఎంపీ చేత పిటిషన్ హైకోర్టులో ఏపిస్తే హైకోర్టు వాళ్ళు అక్షంతలు వేస్తే, మరి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఇంకా మళ్ళీ అభివృద్ధి అన్ని అడ్డుకునే ప్రయత్నం ఇంకా దేని మీద విషం చెమ్ముతుందో తెలియకుండా ఉంది. ఇటువంటి విషయంలో ప్రజలు అన్ని గమనిస్తున్నారు. జగన్ రెడ్డి గారు అండ్ బ్యాచ్ లేదా వాళ్ళ టీం ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. రాష్ట్రాన్ని అభివృద్ధిని అడ్డుకోవద్దు అని ప్రజలు కోరుకుంటున్నారు. హైకోర్టు వ్యాఖ్యలు తీవ్రంగా అంటే ఒక రియలైజేషన్ కనుక వీళ్ళకు వస్తే హైకోర్టు వాళ్ళు వ్యాఖ్యల వల్ల మంచి జరగాలని మనం కోరుకుందాం. మీరేమనుకుంటున్నారు? మీ కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ నొక్కండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.